కమర్షియల్గా నాకు బాగా తృప్తినిచ్చినటువంటి సినిమా మా 3 సినిమాలు ఇదేనని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. భవిష్యత్తులో సినిమాలు చేయడానికి స్ఫూర్తిగా కూడా దీన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి కూడా ఒక మంచి ఓపెనింగ్స్తో ఈ సినిమా చాలా చక్కని ప్రజలు ఆదరించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ సినిమాలో మేము అడిగిన వెంటనే మాకు ఒక మంచి క్యారెక్టర్ చేసి ఈ సినిమా సక్సెస్లో ప్రధాన పాత్ర పొందిన జగదేవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ఒక మంచి కమర్షియల్ బ్రేక్ వాళ్ళిద్దరు కూడా చాలా చక్కటి ఓపెనింగ్స్తో వాళ్ళిద్దరు నన్ను కూడా చాలా హైలైట్గా ఈ సినిమా వింటూ, మరి ఈ సినిమాలో టెక్నీషియన్ కెమెరామెన్ దగ్గర నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పనిచేశారు. ముఖ్యంగా డైరెక్టర్ కొత్తోడైనా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా తీసి ఈ సినిమాని ఒక మంచి సినిమాగా మా బ్యానర్లో నిలిపారు. వాళ్ళందరికీ నేను పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా సక్సెస్ కానీ ప్రతి ఒక్కరూ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను. నా ఫస్ట్ సినిమా ఇంత ఓపెనింగ్స్తో ఈ రకంగా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే జెన్యూన్గా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది. రివ్యూస్, ఇంటర్నెట్ సర్వేస్ ఇవి కాదు ఆడియన్స్ పట్టించుకుంది. థియేటర్కి వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇంకో నలుగురికి చెప్పారు. అందుకే ఈ సినిమా 1 వీక్ కంప్లీట్ హౌస్ఫుల్స్తో రన్ అవుతుందండి. ఇంకా టాప్ క్లాస్ రోల్ చేశారండి జగ్గుబాయ్. సో ఆయన ఒక్క క్యారెక్టర్ సెకండ్ హాఫ్ అంతా పుల్ చేయగలిగింది. సో మాస్లో ఇంత రెస్పాన్స్ రావడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ జగ్గుబాయ్ గారండి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఏజ్, మై ఎక్స్పీరియన్స్, ఆయన నన్ను రిసీవ్ చేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఫుల్ ఆఫ్ వచ్చింది అంటే ఒక షారుఖ్ కాజల్, ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్ అండి, బట్ షారుఖ్ కాజల్ చూడటానికి వెళ్ళేవాళ్ళం. ప్రాబబ్లీ థియేటర్కి వచ్చిన 50% మంది సందీప్ రజీనా పేరుని చూద్దామని వచ్చారండి. సో ఫర్ ఎ లవ్ స్టోరీ ఎంతకన్నా అడ్వాంటేజ్ ఏది ఉండదు. సో దట్ ఈస్ హౌ ఈ ఓపెనింగ్స్ ఇలా సస్టైన్ అవడానికి కారణమైంది. చాలామంది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫర్ దర్ పేర్ వచ్చింది. ఐ థింక్ దే విల్ రిపీట్ ద కాంబినేషన్ వెరీ సూన్. సందీప్ అండ్ రజీనా, ఇందాక మహేష్ మంచి మాట అన్నాడు, షారుఖ్ అండ్ కాజల్. సరే, కంపారిజన్స్ పక్కన పెడితే దే వెరీ నైస్ పేర్. చూడడానికి కూడా చాలా లవింగ్ పేర్ లాగా, అంటే కొట్టుకునే పేరు లవింగ్ పేర్, ఇట్స్ అ మిక్స్చర్. అండ్ పెర్ఫార్మెన్సెస్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఓవరాల్ సినిమా తాగుబోతు రమేష్ కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ ఎంటర్టైన్మెంట్ మిక్స్డ్ ఉన్న సినిమా కాబట్టి ఓవరాల్ సినిమా అందరూ యాక్సెప్ట్ చేశారు. అప్లాజ్ ఇస్ సో గుడ్. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ప్రివ్యూ చూసినప్పుడు, యాక్చువల్లీ ఫస్ట్ కాపీ చూసినప్పుడు అందరం ఏదైతే ఫీల్ అయ్యామో ఆడియన్స్ అదే ఫీల్ అయ్యారు. అఫ్కోర్స్ ఫస్ట్ 2 days నేను ముందు నుంచి అందుకనే చెప్తా ఉన్నా, లెజెండ్ మైండ్లో పెట్టుకుని రావద్దు, ఒక మామూలు సినిమా చూస్తాం అని రండి అని. వైలెంట్ క్యారెక్టర్ కాదు అని క్లారిటీ ఇచ్చింది కూడా అందుకనే. ఇంట్రొడక్షన్ అలా ఉన్నా ఇట్ గోస్ మోర్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్. అంటే ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఈ అటెంప్ట్ జరిగింది. అండ్ ఈ అటెంప్ట్ కూడా సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. లవ్ యూ ఆల్. ఈ సినిమాకి డే 1 నుంచి ప్రతి విషయంలోని చాలా కష్టాల నుంచి చాలా మంచి బయటకు వచ్చిందండి. ఎప్పుడు టెన్షన్లు ఎక్కువ ఉండేవి, అది మెల్లి క్లియర్ చేసుకుంటూ బయటకు వచ్చి ఇంకా బెటర్మెంట్ వస్తూనే ఉండింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర రోజు నుంచి ప్రొడ్యూసర్ గారికి కానీ, మహేష్ కానీ, నాకు కానీ ప్రతిసారి ఇదే జరిగింది. 2 రకాలుగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ విక్టరీ ఏంటంటే, ఎప్పుడైతే జగత్ బాబు గారు మా సెట్లోకి ఎంటర్ అయ్యారో జగ్గుబాయ్ క్యారెక్టర్లో, వాళ్ళు ఫస్ట్ విక్టరీ అనుకున్నాం. ఓకే, సినిమా నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళామని. ఈ సినిమాలో నాకు వచ్చింది ఏంటి అంటే, మామూలుగా ప్రతి సినిమాకి నాకు ఫోన్ చేసి బాగా చేసేవయ్యా, సినిమా బాగుందయ్యా అంటారు. కానీ నాకు డే 1 నుంచి సినిమాకి ఫోన్ చేసిన వాళ్ళందరూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి, ఓపెనింగ్లు అదిరిపోతున్నాయి అంటున్నారు. నాకు మామూలుగా ఈ భాష అర్థం కాదండి. ఎందుకంటే ముగ్గురులో ఒక్కడి నుంచి చేసుకున్న సినిమాలు అలాంటిది మనకి కలెక్షన్స్ ఏంటి, మనకి కలెక్షన్లు ఏంటి, ఓపెనింగ్ ఏంటి అని ఆలోచనలో ఉంటుంది. అలాంటిది పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చెప్తుంటే నాకు అర్థమైన విషయం దాని నుంచి ఏంటంటే, కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాన్ టు ద థియేటర్. సో మనల్ని నమ్మి సినిమాని చూడడానికి అంతమంది వెళ్ళారు. సో నాకు అర్థమైన విషయం దాని నుంచి అదే మాట. సో ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, మమ్మల్ని నమ్మినందుకు, మా సినిమాని నమ్మినందుకు.